వల్లీస్ కిచెన్. ఈరోజు మధ్యాహ్నం వంట అయితే చేసేస్తున్నానండి. రైస్ అయితే పొయ్యి పెట్టేసుకున్నాను. లంచ్లో అయితే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే వండుతున్నానండి. దానికోసం అయితే అన్ని తరిగి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు గోల్డ్ కలర్లో వేగాలండి. ఉల్లిపాయలు వేగాక ఇందులో అయితే మసాలా అయితే వేసుకుంటానండి. మసాలాకి అయితే అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, జీలకర్ర, అలాగే గసగసాలండి. గసగసాల బదులు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇదైతే నేను వేసేసుకుంటున్నా పేస్ట్ చేసి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేగాలండి బాగా. నేను క్యాలీఫ్లవర్ ఇంకో రకంగా కూడా వండుతానండి, ఉడకబెట్టి వండుతాను. అది ఇంకోసారి చూపిస్తాను మీకు. క్యాలీఫ్లవర్ మసాలా అయితే వేగిపోయిందండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేసేసుకుంటున్నా. కొంచెం పెద్ద సైజు ముక్కలు అయితే కట్ చేశాను. చిన్నవి అయితే మరీ విడిపోతాయని చిన్న ముక్కలు కట్ చేయలేదు, పెద్ద ముక్కలే కట్ చేశాను. ఇప్పుడు ఇవైతే వేసేసుకుంటున్నా. ఇందులో సాల్ట్ అయితే వేస్తున్నానండి, ముక్క మగ్గిద్దని. ఇదైతే ఒకసారి కలిపేసుకుంటున్నా మసాలా పట్టేలాగా. ఇది కొంచెం ఆయిల్లో వేగాలండి, వేగితే ముక్క బాగుండిద్ది. ఒకసారి మూత అయితే పెట్టేసుకుంటున్నా కలిపేసుకొని. ఒక 5 నిమిషాలు వేగాలి. వేగాకైతే మూత తీస్తున్నానండి. ఇప్పుడు టమాటాలు అయితే వేసేసుకుంటున్నా. టమాటాలు వేసాకైతే కలుపుతున్నానండి. బాగా ఫాస్ట్గా అయితే కలుపుకోకూడదు, ముక్కలు విరిగిపోతాయి. దీనైతే కాసేపు మూత పెట్టేసుకుందాం. ఈలోపు అన్నం కూడా ఉడికిపోతుందండి. పిల్లలకి లంచ్ టైం అయితే అయిపోతుంది. క్యారేజ్ కట్టి పంపించాలి. ఏం చేస్తున్నారండి అందరూ? వంటలు మొదలు పెట్టారా? ఇవైతే మగ్గినాయండి టమాటాలు కొంచెం. ఇందులో అయితే ఇప్పుడు నేను కారం అయితే వేసేసుకుంటా. సాల్ట్ ఇందాక ముక్కల్లో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి. తగినంత కారం వేసేసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కూర చాలా బాగా వచ్చింది. చికెన్ కూర టైప్లో వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి. ఇదైతే వేపేసుకుంటున్నాను. ఒకసారి కారం వేగాలి బాగా. కాసేపు మూత అయితే పెట్టుకుంటే వేగిపోయిద్దండి. అన్నం కూడా ఉడుకుతుందండి పక్కన. ఇంకొంచెం ఉడకాలి అన్నం. మీలో ఎంతమంది క్యాలీఫ్లవర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఎన్ని రకాలుగా వండుతారో కూడా కొంచెం కామెంట్ చేయండి. ఇది కారం అయితే మగ్గిపోయిందండి. ఇందులో వాటర్ అయితే పోసుకుంటున్నా. కొంచెం మసాలా వాటర్ ఉన్నాయండి, అయితే పోసుకుంటున్నాను. వాటర్ కూడా ఎక్కువ వేయట్లేదు, కొంచెమే పోస్తున్నాను. ఆల్రెడీ ముక్క చాలాసేపు మగ్గింది కదండి, తొందరగా ఉడికిపోయిద్ది. ఎక్కువ వాటర్ పోసినా వాటర్గా కూర బాగోదండి, కొంచెమే పోసుకుంటున్నాను. ఇదైతే ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారాలు చూసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది. దీన్ని గంజి అయితే వాట్ చేసుకుంటా. పడతావు శివ, ఆగు. గంజి అయితే వాట్ చేసుకుంటున్నాను. అయిపోయిందండి, రైస్ అయితే అయిపోయింది. గంజి వచ్చాక అన్నం బాగా మగ్గాలండి, లేకపోతే వాటర్గా ఉండిద్ది, బాగోదు. నీరు పెట్టినట్టు ఉండిద్ది అన్నం. ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టేసుకుంటున్నా. అన్నం అయిపోయిందండి, కూర కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు కూరలో అయితే కొంచెం పొడి మసాలా అయితే వేసుకుంటున్నానండి, గరం మసాలా. కూర అయితే మగ్గిపోయిందండి, కొంచెం మగ్గాలి. ఈలోపు ఇందులో అయితే పొడి మసాలా అయితే జల్లేసుకుంటున్నాను కొంచెం టేస్ట్ కోసం.
ముక్క చూసారా విరగకుండా భలే వచ్చింది కదండి. అర స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఫ్లేవర్ ముక్కలకు బాగా పట్టిద్దని కొత్తిమీర ఫ్లేవరు. దీన్ని అయితే కలిపేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో అయితే పెట్టేస్తానండి. కూర అంతా మగ్గిపోయింది, ముక్క అయితే తొనక్కుండా వచ్చిందండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు సిమ్లో అయితే పెట్టేసుకుంటున్నా. కూర గ్రేవీగా వచ్చింది సిమ్లో పెట్టుకుంటూ దించే ముందు కాసేపు. ఇంతేనండి, నా వంట అయితే అయిపోయి వచ్చింది. మీరైతే ఏ వంటలు చేస్తున్నారు కామెంట్ చేయండి. అలాగే వల్లీస్ కిచెన్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కర్రీ అయితే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి కలుపుకొని గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నా. పైన కొంచెం కొత్తిమీర అయితే జల్లేసుకుంటున్నానండి. ఇంతేనండి, ఈరోజు నా వంట చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా కూడా అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.